ఈ సమయం వేళ బైబిల్ స్టడీలో దేవుని యొక్క వాక్యములో ధ్యానించుకునే సమయం వేళ ఆదికాండము గత వారము మొదటి అధ్యాయం మొదటి నుంచి 5 వచనములు ధ్యానిస్తూ వచ్చాం. ఆ సమయం వేళ దేవుడు మనతో ఆదిలో దేవుడు ఆకాశాలను భూమిని సృజించినట్లుగా చూస్తూ వచ్చాం. అప్పుడు భూతలం శూన్యంగా రూపం లేకుండా ఉంది. జలాగాధం మీద చీకటి కమ్మి ఉంది. దేవుని ఆత్మ నీళ్లపై చలిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు వెలుగు ఉండాలి అనగానే వెలుగు వచ్చింది. అదేవిధంగా దేవుడు ఆ వెలుగును చూశాడు. అది చాలా బాగుందన్నాడు. అంతేకాదు ఆ వెలుగును చీకటి నుంచి ప్రత్యేకించినట్లుగా మనం చూస్తూ వచ్చాం. ఆ వెలుగును పగలు, ఆ చీకటిని రాత్రి అన్నాడు. కాబట్టి అస్తమయమును ఉదయమును కలగగా ఒక రోజు అయినట్లుగా మనము గత వారం ధ్యానించుకుంటూ వచ్చాం. ప్రియులారా, ఈ సమయం వేళ ఆదికాండము మొదటి అధ్యాయము 6వ వచనం నుండి 8 వచనాలు కలిసి చదువుకుందాం. ఆదికాండము మొదటి అధ్యాయము 6వ వచనం నుండి 8 వచనాల వరకు మనం కలిసి చదువుకుందాం. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరు పరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరు పరపగా ఆ ప్రకారమైన దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయెను. ప్రియులారా, దేవుడు ఇలా అన్నాడు, నీళ్ల మధ్య విశాలం కలగాలి, ఆ విశాలం నీళ్ల నుంచి నీళ్లను వేరు చేయాలి. దేవుడు ఆ విశాలాన్ని చేశాడు. ఆ విశాలం క్రింద ఉన్న నీళ్ల నుంచి దానిపై ఉన్న నీళ్లను వేరుపరిచాడు. అలాగే జరిగింది. దేవుడు ఆ విశాలాన్ని ఆకాశం అన్నాడు. సాయంకాలం అయింది, ఉదయం అయింది, 2వ రోజు. కాబట్టి ఈ 2వ రోజు దేవుడు గొప్ప కార్యములు చేస్తూ వచ్చినాడు. కాబట్టి మనం ఇక్కడ చూస్తా వస్తున్నాం దేవుని యొక్క వాక్యములో. ప్రియులారా, ఇక్కడ చూస్తున్నాం మరి దేవుడు విశాలమును ఏర్పాటు చేశాడు. ఆ యొక్క విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టాడు. కాబట్టి జలములను వేరుపరిచాడు. ఇంత గొప్ప సృష్టి కర్త అయినటువంటి దేవుడు మన యేసు క్రీస్తు ప్రభు వారిని మనము ఏమి చేయాలా ఆయన్ని అనుదినము అంటే ఆయనను మహిమపరచేటువంటి వారిమిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. రండి, కీర్తనలు 104వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, రండి వాక్యములో కీర్తనలు 104వ అధ్యాయములో చూసుకున్నట్లయితే మొదటి 2 వచనాలను ధ్యానించుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. నీవు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు. ఇక్కడ చూస్తున్నాం, నా మనసా యెహోవాను కీర్తించు. యెహోవా నా దేవా, నీవు ఎంత గొప్పవాడివి. వైభవము తేజస్సు ధరించుకున్న గొప్ప దేవుడవు. వెలుగును వస్త్రంలాగా కప్పుకొని ఉన్నావు. నీవు తెరలాగా ఆకాశాలను పరిచి ఉన్నావు. కాబట్టి దేవుడు ఎలాంటి దేవుడు అంట? మహత్యము కలిగిన దేవుడు. దేవుడి సమయం వేళ మహత్యము కలిగినటువంటి ఆ దేవుడు నీ పట్ల, నా పట్ల, మన పట్ల తన యొక్క వెలుగును నీ పైన, నా పైన కుమ్మరిస్తూ వచ్చాడు. తన యొక్క వెలుగును దయచేయడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వెలుగును వస్త్రంలాగా కప్పుకొని ఉన్నావు నీవు. అటువంటి వెలుగును నా జీవితంలో, మన కుటుంబములో, మన పట్ల, మన పిల్లల పట్ల, మన యొక్క విశ్వాస జీవితంలో మనల్ని వెలుగులోనికి నడిపించడానికి దేవాది దేవుడు ఈ సమయం వేళ లేఖనముల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈయనే గొప్ప సృష్టికర్త, ఈయనే గొప్ప దేవుడు, ఈయన మహత్యము కలిగిన దేవుడు. కాబట్టి అధిక ఘనత వహించినటువంటి గొప్ప దేవుడు, మహత్యము ప్రభావమును ధరించుకున్నటువంటి గొప్ప దేవుడు, వస్త్రం వలె వెలుగును ధరించుకున్నటువంటి గొప్ప దేవుడు. ఇటువంటి దేవుని మనము అనుదినము స్తుతించేటువంటి వారిమిగా ఉండాలా. ఆకాశము దేవుని స్తుతిస్తా ఉంది, భూమి దేవుని స్తుతిస్తా ఉంది. వెలుగు, చీకటి, జలములు, సముద్ర అగాధ జలములన్నీ కూడా దేవుని ఏం చేస్తున్నాయంట?
స్తుతిస్తూ ఉంటున్నాయి, లోబడతా ఉంటున్నాయి. అయితే మనము కూడా లోబడేటువంటి స్థితిలో ఉన్నామా లేదా అన్న విషయాలను మన హృదయములో ఒక్కసారి ఏం చేయాలా? దేవునికి లోబడే స్థితిలోనికి మనం రావాలా. దేవుని యొక్క మాట వినేటువంటి వారిమిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటా ఉన్నది. చూడండి, మనం చూస్తూ ఉంటున్నాం యోహాను సువార్త 5వ అధ్యాయము. రండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేను చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చెను. యేసు ప్రభువు పని చేస్తూనే ఉన్నాడు, పని ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాడు. ఆయన తండ్రి అయిన దేవుని యొక్క మాట విన్నాడు, నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఎట్లొచ్చాడంట? మానవ శరీరమును ధరించుకుని వచ్చినాడు. అంతేకాదు గొప్ప రక్షణ ఇస్తూ వచ్చినాడు. కాబట్టి సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడు మానవ రూపంలో ఈ లోకానికి వచ్చి నా కొరకు తన సర్వస్వమును కోల్పోతూ వచ్చినాడు. అంతేకాదు నా కొరకు, మన కొరకు ఈ యొక్క సృష్టిని ఏలడానికి దేవుడు గొప్ప అధికారం ఇస్తూ వచ్చినాడు. కాబట్టి మనము తినుచుంటున్నాం, త్రాగుతుంటున్నాం, నిద్రిస్తుంటున్నాం, పనులు చేసుకొని చుంటున్నాం. ఇవన్నీ కూడా యెహోవా చేసినటువంటి గొప్ప కార్యములు. మనము మన యొక్క జీవితంలో అనుదినము సుఖభోగములతో మనం జీవిస్తున్నాము అంటే ఆ యొక్క కృప ఎవరిది? మన యేసుక్రీస్తుది. కాబట్టి దేవుడు పని చేయుచున్నాడు. ఏం పని చేయుచున్నాడు? ఆయన తండ్రి కుడి పార్శ్వన ఆసీనుడై మోకరించి ప్రార్థన విజ్ఞాపనలు చేస్తుంటున్నాడు. మన కొరకు ఆయన విజ్ఞాపనలు చేస్తుంటున్నాడు. తండ్రి అయిన దేవుని యొక్క కుడి పార్శ్వన ఆసీనుడై పరిశుద్ధాత్మ శక్తి చేత యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ఈనాడు మనము కూడా మరి ఆ యొక్క ప్రభు కొరకు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన గొప్ప కార్యములు తలంచుకొని, ఈ యొక్క సృష్టిని నా కొరకు ఏర్పాటు చేసిన ప్రభువా, ఈ సృష్టి మొత్తం లోబడతా ఉన్నది, అయితే నేను కూడా నీకు లోబడతాను. నేను నా ఇంటి వారులము నిన్ను సేవిస్తాము, నిన్ను గణపరుస్తాం, నిన్ను ఆరాధిస్తాం, నిన్ను పూజిస్తాం, నిన్ను సన్నుతిస్తాం, నిన్ను సంతోషింపజేస్తాం, నీ యొక్క సువార్త వర్తమానమును ప్రకటిస్తాం. నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని అపోస్తలుడైన పౌలు ఏ విధంగా తీర్మానం చేసుకున్నాడు, అటువంటి తీర్మానం మేము చేసుకుంటాం ప్రభువా అని మన పాపములను ఆయన పాదాల చెంత ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు గొప్ప కార్యములు, అద్భుతములు నా జీవితంలో జరిగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. కాబట్టి యేసు నామములోనే పాపికి రక్షణ. కాబట్టి మనము ఆయన నామములోనే మనము మన పాపములను ఆయన రక్తములో కడిగి పవిత్రపరుచుకుని, ఎన్నడు పాపం వైపు నేను చూడను, ఇంకా ఎన్నడూ నేను అబద్ధమాడను, బూతులు మాట్లాడను, నేను నీకు తిరుగుబాటుదారుడుగా ఉండను, నీకు లోబడతాను, నీ చిత్తానుసారంగా జీవిస్తాను, నీ చిత్తానుసారంగా నేను నీ యొక్క మాటలను వింటాను. ప్రభువా నన్ను క్షమించు, నా పాపములు రక్తంలో కడిగి పవిత్రపరచు అని ఒక్క మాట అన్నట్లయితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. నీ పాపములను దేవుడు క్షమిస్తాడు, పవిత్రపరుస్తాడు. నిన్ను శుభ్రముగా కడిగి పవిత్రపరుస్తాడు, పరిశుద్ధ అలంకార వస్తువులు ధరింపజేస్తాడు. కాబట్టి 2వ దినమున దేవుడు ఆకాశమును, ఆ యొక్క జలములను ఏ విధంగా అయితే వేరుపరుస్తూ వచ్చాడో, ఆకాశం ఎట్లయితే పరుస్తూ వచ్చినాడో, అటులనే నన్ను కూడా ప్రత్యేకమైనటువంటి స్థానంలో ఉంచుతా వచ్చాడు. ఏంటి ఆ ప్రత్యేక స్థానం? ఒక్క దినమున నిన్ను ఆ యొక్క పరలోక రాజ్యపు వారసురాలుగా చేసుకోవడానికి ఒక్క దినము తిరుగు రానే ఉన్నాడు యేసు ప్రభు. 2వ రాకడ అతి సమీపంగా ఉన్నది. కానీ భూమి, ఆకాశము, వెలుగు, నీరు సమస్తము కూడా దేవుడు సృష్టి చేత, ఆయన ఒక నోటి మాట చేత కలుగా చేసినట్టు గొప్ప దేవుడు మన దేవుడు. అటువంటి మహత్యము గల దేవుణ్ణి మనము ఏం చేయాలంటే వెంబడించేటువంటి వారిమిగా ఉండాలా. కాబట్టి ప్రభు కొరకు జీవించేటువంటి వారిమిగా ఉండాలా. ప్రియులారా, మనము ఆయన పని చేయాలా. దేవుడు మన పని చేస్తున్నాడు, మనము కూడా ఆయన పని చేయాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి 5:17 మనము చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 5:17 తండ్రి అయిన దేవుడు విశ్రాంతి దినంలో సహా ఎప్పుడు చేతులు
ముడుచుకుని కూర్చుని ఉండడు. దేవుని కుమారుని యేసు విశ్రాంతి దినానికి ప్రభువు మనుషులు చేసే నియమాలకు ఆయన కట్టుబడడు. చూడండి, దేవుని యొక్క చిత్తం మీద తాను చేస్తాడు కానీ మన చిత్తం కాదు. దేవుని చిత్తంగా మనం వెళ్ళాలా, ఆయన చిత్తానుసారంగా మనం వెళ్ళాలా. మనకి ఏదైనా ఇష్టమైతే ఆయన అడిగినట్లు దేవుడు దయచేస్తాడు. తండ్రి అయిన దేవుడు విశ్రాంతి దినంలో సహా ఎప్పుడు చేతులు ముడుచుకుని కూర్చుని ఉండడు. ఆయన పని చేస్తూనే ఉంటాడు. దేవుని కుమారుడైన యేసు విశ్రాంతి దినానికి ప్రభువు కాబట్టి 6 దినంలో మనం కష్టపడి పని చేయాలి. 7 దినం దేవునికి ఏం చేయాలా? ఆయన పని చేయాలి. అనుదినము ఆయన పని చేసేటువంటి వారిగా ఉండాలి. మనుషులు చేసే నియమాలకు ఆయన కట్టుబడడు. మనుషుల యొక్క నియమాలు ఎలా ఉంటాయో తెలుసా అండి? సోమరిపోతులుగా ఉంటారు మనుషులు. దుర్భాషలు ఆడతారు, బూతులు మాట్లాడతారు, హేళన చేస్తారు, భయం ఉండదు, భక్తి ఉండదు, సహవాసములో ఐక్యతలో ఉండరు, దేవుని యొక్క ప్రేమ వాక్కును ప్రకటించరు. తండ్రి అయిన ఆ యొక్క పిల్లల చేత ఆ యొక్క భార్య పిల్లలు కావచ్చు, తండ్రి కావచ్చు, భార్య భర్తలు కావచ్చు, కుటుంబం కావచ్చు, సహవాసంగా కూడుకొని దేవుని స్తుతించరు, దేవుని నిర్లక్ష్యం చేస్తారు, ఆయన సన్నిధి నిర్లక్ష్యం చేస్తారు. ఇటువంటి వారి పట్ల దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు అటువంటి వారి యొక్క నియమాలకు ఆయన కట్టుబడ్డు. ఇది తప్పు అంటాడు, ఇది సరి చేసుకోమని దేవుడు చెప్తున్నాడు. కానీ భయభక్తులు కలిగి జీవించాలా. దేవుని యొక్క చిత్తానుసారంగా సృష్టి ఏర్పాటైంది. ఆయన చిత్తానుసారంగా నన్ను నిర్మించుకుని ఏర్పాటు చేసుకున్నాడు. నీలో నాలో వాయువు ఊదియాడు. ఆ యొక్క జీవవాయువు ఎవరిది? యేసుది. కాబట్టి యేసు కొరకు మనం జీవిస్తాం. మన ప్రభువైన యేసు చిత్తానుసారంగా నడుద్దాం. ఈ యొక్క బైబిల్ స్టడీలో దేవుడు 2వ దినంలో గొప్ప కార్యము చేస్తూ వచ్చినాడు. ఒక్కసారి చదువుకొని మనం ముగించుకుందాం. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈనాడు ఎంతోమంది విశ్రాంతి లేక, శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక ఎంతోమంది కోర్టు మెట్లు ఎక్కేటువంటి వారిగా ఉంటున్నారు. న్యాయం జరగటం లేదు. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు, న్యాయం జరగడం లేదు. రాజుల యొద్దకు వెళ్తున్నారు, అధికారుల యొద్దకు వెళ్తున్నారు, న్యాయం జరగటం లేదు. ఎవరు న్యాయం చేస్తారు? యెహోవా దేవుడు, యేసుక్రీస్తు ప్రభు న్యాయం చేస్తాడు అన్నటువంటి విశ్వాసముతో మనము భయభక్తులు కలిగి ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన ప్రార్థనలు విని గొప్ప జవాబిస్తాడు, విజయం ఇస్తాడు. కాబట్టి మనం ఆదికాండము మనము 1వ అధ్యాయము 6, 7, 8లో చూసుకున్నట్లయితే, మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికేను. ఆ ప్రకారమేను ఈ దేవుడు ఆ విశాలమును చేసి విశాలము క్రింది జలములను, విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమేను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశముని పేరు పెట్టిన, అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయెను. కాబట్టి జలములను వేరుపరిచిన గొప్ప దేవుడు, ఆకాశమును పరిచినటువంటి గొప్ప దేవుడు, ఆకాశమును ఏర్పాటు చేసిన గొప్ప దేవుడు, జలములను వేరుపరిచినటువంటి దేవుడు, భూమిని, ఆకాశమును, ఈ యొక్క సృష్టిని, ఈ యొక్క మానవాళిని, జగత్తుని ఏర్పాటు చేసిన దేవునికి మనము ఏమి చెల్లించాలి చెప్పండి? ఏమి చెల్లించినా రుణస్థులమే అండి. అందుకే మనము దేవుని పట్ల భయము, భక్తి కలిగి ఆయన రాకడ వరకు, మరణము వరకు నమ్మకంగా ప్రభు కొరకు, ప్రభు చిత్తానుసారంగా పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ముందుకు సాగిపోవడానికి మనము సిద్ధంగా ఉందాం. మరొక బైబిల్ స్టడీ సందర్భంగా మరొకసారి మనము 3వ దినం గురించి ధ్యానించుకోవడానికి ప్రభు తన చిత్తాన్ని ఏర్పాటు చేయలాగున మనము ప్రార్థనలోనికి సాగిపోదాం. దేవుడిచ్చిన వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక.